గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి చూద్దాం. ఇక్కడ వాయిస్ అనేది రెండు రకాలు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఇచ్చిన వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటే, అనగా సబ్జెక్ట్ ఏమైనా చేస్తూ ఉంటే లేదా చేసి ఉంటే ఆ వాక్యాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అంటాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? ఇచ్చిన వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటే, అనగా సబ్జెక్ట్ ఏమైనా చేస్తూ ఉంటే లేదా చేసి ఉంటే ఆ వాక్యాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్లో ఉంది అంటాం. ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది రామ. ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ అనగా డల్ అని అర్థం. ప్యాసివ్ అనగా డల్ అని అర్థం. ఇచ్చిన వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ డల్గా ఉంటే, అనగా సబ్జెక్టుకు ఏమైనా జరుగుతూ ఉంటే లేదా జరిగి ఉంటే ఆ వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉంది అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ప్యాసివ్ అనగా డల్ అని అర్థం. ఇచ్చిన వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ డల్గా ఉంటే, అనగా సబ్జెక్టుకి ఏమైనా జరుగుతూ ఉంటే లేదా జరిగి ఉంటే ఆ వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉంది అంటాం. ఎగ్జాంపుల్, రావణ వాస్ కిల్డ్ బై రామ. రావణ వాస్ కిల్డ్ బై రామ, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది.